రెండోది వాక్యము. వీఆర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ప్రిపరేషన్. మొదటిది ప్రార్థన దేవునితో మాట్లాడతాము. రెండోది వాక్యము చదివేవాడు దేవుని హృదయాన్ని ఎరిగేవాడు, దేవుని వాక్య నియమాలను ఎరిగేవాడు, దేవుని పద్ధతులను తెలుసుకునేవాడు. వాక్యము చదవని వాడు దేవుని ఎరగని వాడు. నేను అడుగుతున్నాను, నీకు దేవుడు ఎంత తెలుసు? ఆయన నియమాలు ఎంత తెలుసు? ఆయనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు ఎంత తెలుసు? దేవుడు ఏం కోరుతున్నాడు, ఏం కోరట్లేదు ఎట్లా తెలుసు? హౌ మచ్ డూ యు నో? ఎంత తెలుసు? వాక్యం చదివావా? అయినా ఇక్కడ ఉన్నవారిని అడుగుతాను, ఇప్పటి వరకు కనీసం చాలాసార్లు చెప్పాను, ఇప్పటి వరకు ఒక్కసారైనా బైబిల్ మొత్తం ప్రారంభం నుండి చివరి వరకు చదివిన వారు ఉంటే చేతిలో చూపిస్తారా? ఇది బాధకరమైన విషయం. ఒక్కసారి చదివినోడికి ఏమైనా అర్థమైందని అడుగు. చదువు. కీప్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్య శక్తిని అనుభవించాలంట. వారు ఎరగట్లేదు, మీకు తెలియట్లేదు, మీకు లేఖనంలో తెలియదు, దాని శక్తి తెలియదు అని యేసుప్రభు చెప్తాను. చూస్తున్నాం, యూ డోంట్ నో ద స్క్రిప్చర్స్ నార్ ఇట్స్ పవర్. వాక్యము చదువు, పరిశుద్ధాత్మను అడుగు. టీచ్ మీ హోలీ స్పిరిట్. నాకు నేర్పించు ప్రభా, నాకు బోధించు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా, నేను నడుచుకుంటాను, నేను చేస్తాను ప్రభా. అడుగు, పరిశుద్ధాత్మను అడుగు. వాక్య చదివే దాంట్లో క్రమశిక్షణ కలిగి ఉండు. ఎందుకంటే నీ జీవితంలో సిద్ధపాటు కలగాలంటే దేవుని వాక్కు మన పాదాలకు ఏమై ఉంది చెప్పండి గట్టిగా? దీపమై ఉంది. మన త్రోక ఏమై ఉంది? వెలుగు. ఆ వెలుగు లేకపోతే చీకట్లో నడుస్తావు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు నువ్వు బ్రతుకుతానికి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం తగినట్టుగా బ్రతకాలి. ఒక వ్యక్తి జీవితంలో తన ఐడియాలజీ దేవుని వాక్యం తగినట్టుగా షేపప్ అవ్వాలి. దేవుని వాక్యం తగినట్టుగా షేపప్ అవ్వని ఐడియాలజీ ఏమవుతాడంటే తప్పిపోతాడు లోకంలో. లోకపు ఐడియాలజీ, లోకపు పద్ధతులు, లోకపు మార్గాలు తన మైండ్లోకి ఎక్కేస్తుంది. దేవుని వాక్యం తగినట్టుగా చూస్తాం. ఒకటేంటి, ఫస్ట్ ఇస్ ప్రేయర్, సెకండ్ ఇస్ ఒబీడియన్స్, వర్డ్ అండ్ స్క్రిప్చర్స్ అనేటప్పుడు. మూడోది చూస్తే ఒబీడియన్స్. వాక్యం చదువుతాం మాత్రం కాదు, వింటాం మాత్రం కాదు, దాని ప్రకారము జీవించాలంట. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం తగినట్టుగా జీవిస్తారని ధైర్యంగా చెప్పగలుగుతారు? చేతులు ఎత్తద్దులే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక లోపం కనబడచ్చు. దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు తానే చెప్పిన మంచి ఉపమానం చూస్తున్నాము. నా వాక్యం విని దాని ప్రకారము జీవించని వాడు ఇసుక మీద ఇల్లు కట్టినవాడు అంట. దేని మీద కట్టినవాడు? ఇసుక మీద. దేవుని వాక్యం విని దాని ప్రకారము ఇల్లు కట్టినవాడు, జీవించిన వాడు, ఇల్లు కట్టినవాడు దేని మీద అంట? రాతి మీద కట్టబడినవాడు. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు ప్యారలల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఇసుక మీద కట్టబడినవాడు, బిల్డ్ ఆన్ అ శాండ్. రాతి మీద కట్టబడినవాడు, బిల్డ్ ఆన్ ద రాక్. ఇద్దరికి టెంప్టేషన్స్, టెస్ట్, ట్రయల్స్ మూడు వస్తున్నాయి. నీరు, గాలి, వర్షము, వరద అన్నీ వస్తున్నాయి. క్రైస్తవుడికి శ్రమలు కలుగుతాయి, ఆమేన్. హింసలు వస్తాయి, ఆమేన్. పోరాటాలు వస్తాయి, ఆమేన్. కానీ వాటి అన్నిట్లో నిలబడతాడు, ఆమేన్. యు సీ, దట్ ఇస్ ద ట్రూత్. ఈ అన్నీ ఎందుకు ప్రభు అంటావా? టెస్టింగ్, ప్రూనింగ్ సీజన్ అనేది చాలా ముఖ్యము. మన జీవితంలో చెక్కబడటానికి, మలచబడటానికి, మేలుగా మార్చబడటానికి. దేవుని వాక్యం చూసినప్పుడు అండి ఈ రెండు కలుగుతుందంటే, ఇసుక మీద కట్టబడిన వాడు వాక్యము తగినట్టుగా జీవిస్తలే, తను అనుకున్నట్టుగా లోకం తగినట్టుగా జీవిస్తున్నాడు, కొట్టబడుతున్నాడు. రాతి మీద కట్టబడిన వాడు పునాది కలిగిన వాడు, బండ మీద కట్టబడిన వాడు బలంగా ఉన్నవాడు. కానీ వరదలు, తుఫాన్లు, గాలి అన్ని కొట్టినప్పుడు చెదరడంట. నేను అంటాను, గణపరచబడతాడంట. ఎందుకంటే ఇదిగో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో చెప్పచ్చు, ఈ సమ్మర్లో చూస్తే అంతా గబ్బుగా ఉంటుంది. మన బిల్డింగ్లను చూస్తే అందంగా ఉంటుంది అంటారు, అద్దాలతో ఉంటుంది, దుమ్ము కొట్టించి ఉంటుంది. కానీ వర్షం వచ్చిపోయిన వెంటనే అదే అద్దం ఏమవుతుంది? మెరుస్తూ ఉంటుంది. వర్షం దానికి ఏం చేసింది? రెన్యూ చేసింది. దేవుడు కూడా నీ జీవితంలో తుఫాన్లు అనిపిస్తావు, నీ విలువను కనబరుస్తావు. తుఫాన్లు అందరూ నిలబడలేరు, పునాది కలిగిన వారు నిలబడతారని చూపిస్తావు. నువ్వు ఎవరో నిరూపిస్తావు. నీ తుఫాను దాటిన తర్వాత తెలుస్తుంది. తుఫాను అప్పుడు కంగారు పడద్దు. నువ్వు క్రీస్తునందు నిలిచిన వాడివితే నువ్వు ఎవరో తెలుస్తావు. దేవుడు ఒక మనిషిని గొప్ప చేస్తాడు, గణపరుస్తాడు. అంటే పోయిన వారానికి ముందు వారము, లాస్ట్ ఫ్రైడేకి ముందు ఫ్రైడే, ఐ వాస్ టాకింగ్ అబౌట్ గ్రేట్నెస్. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పోడు అవుతాడు? గొప్పోడు అవ్వాలంటే దేవుడు ఎవరినో ఒకడు గొప్ప చేస్తాను, ఒకడు గొప్ప చేయనని పార్షల్ కాదు. దేవునికి అంగీకారమైన పాత్రగా ఉండాలని గత వారం చూసాం ఫ్రైడే. దేవుడు వాడుకున్న పాత్రలు, ఒక ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉంటాయి. అదే సమయంలో మట్టి పాత్రలు ఉంటాయి, చెక్క పాత్రలు ఉంటాయి. ఇవి విలువైనది, ఇది విలువ లేనిది. అంటే దేవుడు వీరిని సపరేట్గా దేవుడు బయాస్ ఉన్నాడా?
కాదు 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 కాదు. అక్కడ చక్కగా చెప్తాడు పౌలు తిమోతికి, క్లెన్స్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు శుద్ధీకరించుకో. నిన్ను శుద్ధీకరించుకుంటాలో దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడతాడు. శుద్ధీకరణ లేకపోతే నువ్వు మట్టి పాత్ర కొంటావు. దేవుడు మన జీవితంలో విలువ అవ్వాలని ఆశపడుతున్నాడు. సో జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ 3 సీజన్లు, గత వారం చెప్పాను, మరలా రిమైండ్ చేస్తున్నా. 3 సీజన్స్ ఫర్ గ్రేట్నెస్ ప్రతి ఒక్కరు. 1, ఫస్ట్ డిస్కవరీ. మొదటి సీజన్ నేను ఎవరిని, డిస్కవరీ, ప్రిపరేషన్. నేను ఎవరిని, నా బ్రతుకు ఏంటి, నేను ఎందుకు బ్రతుకుతున్నా, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏం చేయాలి, నాలో ఉన్న తలాంతులు ఏంటి, హూ ఆమ్ ఐ, ఆన్సర్ ఇట్, డిస్కవర్, పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్, ప్రిపేర్, నేర్చుకో. బైబిల్ చూసినప్పుడు మోషే చూస్తాం, 40 సంవత్సరాలు సకల విద్య ప్రవీణుడిగా బ్రతికాడంట. 40 సంవత్సరములు సకల విద్య ప్రవీణుడిగా, రాజకుమారుడిగా మోషే బ్రతికిన తర్వాత తన హెబ్రిడ్ అని తెలుసుకున్నాడు. తన జీవితం తలకిందలైంది. ఐగుప్తు ధనాన్ని తునీకరించాడు, ఐగుప్తు భోగాలను, సుఖాన్ని తునీకరించాడు, హెబ్రిడ్గా బ్రతుకుతానికి ఆశపడ్డాడు. కానీ 40 సంవత్సరాలు నెక్స్ట్ సీజన్ చూస్తున్నాము, సీజన్ ఆఫ్ టెస్టింగ్, సీజన్ ఆఫ్ ప్రూనింగ్, సీజన్ ఆఫ్ ప్రూవింగ్. ఏంటది? బైబిల్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ 2వ సీజన్లో వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే పరీక్ష సీజన్ ఉంటుంది. ద సీజన్ ఆఫ్ టెస్టింగ్లో నిలబడాలి. నువ్వు ఏంటి, వాట్ ఆర్ యూ బిల్డ్ ఆఫ్, వాట్ ఆర్ యూ ఆఫ్ మేడ్ ఆఫ్, ఏంటి నువ్వెవరు, వాట్ ఈస్ యువర్ ఎసెన్స్, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, ఏంటి నీ ఫలం ఏంటి. దాని ఫలమును బట్టి ఆ చెట్టుని తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. ఫలమును బట్టే చెట్టుకి విలువ కదా. ఫలము చేతుకుంటే చెట్టు ఎవరిని కోరతారా? దేవుడు అనేది కూడా నీ ఫలము పరీక్షించబడాలి. ద టెస్టింగ్ సీజన్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రూనింగ్ సీజన్. దేవుడు ప్రూన్ చేస్తాడన్నప్పుడు ఇంకా అధికంగా ఎదగాలని, అధికంగా బడ్డవ్వాలని, అధికంగా గ్రోత్ ఉండాలని, ఇంకా స్టెమ్ బలం అవ్వాలని ప్రూనింగ్ జరుగుతుంది. దేవుడు కూడా మన జీవితంలో మనల్ని చెక్కే కాలం ఉంటుందంట. నన్ను చెక్కు ప్రభు అని అనుమతించాలి, నన్ను మలచు ప్రభు అని అనుమతించాలి. దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ టెస్టింగ్లో నిలబడాలి, నమ్మకంగా నిలబడాలి. పరీక్ష కొంతకాలమే, కానీ ద సెకండ్ సీజన్ టెస్టింగ్ అయిన తర్వాత 3rd సీజన్ ఉంటుంది, సీజన్ ఆఫ్ మేనిఫెస్టింగ్. సీజన్ ఆఫ్ మేనిఫెస్టింగ్ అన్నప్పుడు దేవుడు నిన్ను కోరుకునేది నువ్వు ఎరుగున్నావు. దేవుడు వాక్యం చూస్తా, ఆయన ఎవరినైతే కోరుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వారిని పిలుచుకుంటున్నాడు. పిలుచుకున్న వారిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. నీతిమంతులుగా మార్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? వారిని మహిమపరుస్తున్నాడు. నువ్వు ఎత్తింది మహిమ అంటున్నావు, కాదు కాదు కాదు. పిలవబడిన రీతిగా మలచబడాలి, మార్చబడాలి, పరీక్షలో నిలబడాలి, నీతిమంతుడుగా రైచియస్ టెస్ట్ నిలబడాలి. అప్పుడు మేనిఫెస్టింగ్. ఈరోజు చాలామంది దేవుని నమ్మాను, ఎప్పుడు మేనిఫెస్టింగ్. ఇదిగో దేవుని విశ్వసించిన ఎప్పుడు మేనిఫెస్టింగ్. నువ్వు ఎవరు నువ్వు తెలుసుకుంటావు. నీ జీవితం ప్రారంభమైంది, నీ జీవితంలో ప్రారంభమవుతున్నావు, నువ్వు కొనసాగుతున్నావు. నీవు దేవుని కొరకు భక్తితో, భయంతో బ్రతకాలి. చూసి దేవుని వాక్యంని వింట మాత్రం చాలదు, విన్నదాన్ని తగినట్టుగా బ్రతకాలి అనేది చెప్తూ వస్తున్నాను. మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పుకోగలుగుతారు? చేతులు ఎత్తక్కర్లా, నోరుతో చెప్పక్కర్లా, మనసులో జ్ఞాపకం చేసుకోండి, పరీక్షకి జవాబు చెప్పుకోండి. ఎంతమంది నా జీవితం దేవుని వాక్యానుసారమైనది, నా కుటుంబం దేవుని వాక్యానుసారమైనది, నేను జీవించే విధానం దేవుని వాక్యానుసారమైనది, నేను పని చేసిన దేవుని వాక్యానుసారమైనది, నేను ఖర్చు పెట్టే విధానం దేవుని వాక్యానుసారమైనది, నా బ్రతుకు, నా సమయం నేను వాడేది దేవుని వాక్యానుసారమైంది. ఎంతమంది చెప్పుకోగలుగుతారు? యు సీ, దట్ ఈస్ ద టెస్ట్. అక్కడ నువ్వు పరీక్షించుకోవాలి, నీవు ఎవరివి. దేవుని వాక్యం అర్థం లాంటిది. దేవుని వాక్యాన్ని చూసి మనం సరిదిద్దుకోవాలి.